Good evening, students. Good evening, students. Myself, Raghunath Singh. In this session, I want to start the trigonometry, trigonometry. మనకు ఆల్రెడీ ఫస్ట్ లెసన్ వాస్తవ సంఖ్యలు అయింది, రియల్ నంబర్. అండ్ సెకండ్ ఐఎమ్ మూవింగ్ టు ది ట్రిగ్నోమెట్రీ, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ట్రిగ్నోమెట్రీ అడిగారు. అండ్ వాట్ ఎవర్ థింగ్, నేను కూడా ట్రిగ్నోమెట్రీకి వెళ్దాం అనుకున్నాను సెకండ్ లెసన్. ఎందుకు సార్ ట్రిగ్నోమెట్రీకి వెళ్దాం అనుకున్నాను? ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పరంగా అని కూడా కాదు, చాలా మంది మీకు డౌట్స్ ఉంటాయి. ఎలాగా ఏంటి, ఎన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఓల్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఐఎమ్ క్లియర్ ఎవ్రీథింగ్ ఇన్ ది సెషన్స్. మీ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయ్యేసరికల్లా ఐ వాంట్ టు గివ్ ది బెటర్ అవుట్పుట్. ఐ ట్రై టు గివ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ చూడండి, త్రికోణమితి. వర్డ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. 3 అంటే 3. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ 3 అంటే 3. త్రికోణమితి అంటే 3 కోణాల చుట్టూ తిరిగేది. 3 కోణాలు చుట్టూ తిరిగేది. మనం 3 కోణాలు దేనికి ఉంటాయి? 3 యాంగిల్స్. 3 కోణాలు అంటే 3 యాంగిల్స్. మనం 3 యాంగిల్ దేనికి ఉంటాయి? త్రిభుజానికి ఉంటాయి. ట్రయాంగిల్ కి మాత్రమే 3 కోణాలు ఉంటాయి. సో ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్ మాట్లాడతారంటే అన్ని ట్రయాంగిల్స్ మాట్లాడు, ఓన్లీ వన్ ట్రయాంగిల్, దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ చాప్టర్ మొత్తం దేని ట్రయాంగిల్ గురించి మాట్లాడతాడు? ట్రిగ్నోమెట్రీ మొత్తం ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఏంటి? ఇలా లంబకోణ త్రిభుజం గురించి మాట్లాడతాడు. లంబకోణ త్రిభుజం. Trigonometry completely talks about right angle triangle only. Trigonometry completely talks about right angle triangle only. Right angle. లంబకోణ త్రిభుజం. సార్ ఇందులో మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే, సో వన్ థింగ్ ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, హైపోటెన్యూస్ అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, ఎడ్జెంట్ సైడ్ అంటే ఆసన్న భుజం అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం అంటే ఏంటి. ఈ పేర్లు మనకి ఖచ్చితంగా బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే మొత్తం వాటి చుట్టే తిరుగుతుంది కాబట్టి. ఎదుటి భుజం అంటే ఏంటి, ఆసన్న భుజం అంటే ఏంటి, కరణము అంటే ఏమిటి, వీటిని ఎలా సార్ కనుక్కోవాలి అంటే, ఫస్ట్ చూడండి మన సెషన్స్ లో మీకు తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ వస్తుంది. ఈ త్రిభుజంలో, ఈ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది? ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఎక్కడ? సో ఇది లంబకోణం ఎంత, ఇది 90 degrees, అవునా కాదా? సో మనం ముందుకి వెళ్ళి కనుక్కునే దానికంటే ముందు మనం ట్రయాంగిల్ బేసిక్స్ ఒక్కసారి రెఫర్ చేద్దాం. ఆల్రెడీ మనకు తెలిసిన ట్రయాంగిల్ బేసిక్స్ ఒక్కసారి రెఫర్ చేద్దాం, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటాయి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత? త్రిభుజంలో ఉండే మొత్తం కోణాల సంఖ్య ఎంత? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. త్రిభుజంలోని మొత్తం కోణాలు, త్రిభుజంలోని మొత్తం కోణాల సంఖ్య టోటల్ ఎంత వస్తుంది కదా? 180 degrees. ఎంత? 180 degrees. స్టూడెంట్స్ చెకింగ్ వన్స్ 180 degrees ఉంటాయి. ఈ 3 యాంగిల్స్ కలిపితే అందులో ఆల్రెడీ మనకి ఇది 90 degrees అని తెలుసు. అప్పుడు ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత వస్తాయి? సింపుల్ థింగ్, సపోజ్ దీన్ని x అనుకున్నాను, దీన్ని y అనుకున్నాను. సో మన ప్రకారం ఏంటి, x ప్లస్ వై ప్లస్ 90 ఈక్వల్ టు 180 degrees. సో x ప్లస్ వై ఈక్వల్ టు 180 మైనస్ 90 degrees. అంటే మనకి ఏంటి, ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ కలిపి ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. సో స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్ వన్స్, ఒక్కసారి మీరు నోట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. సో స్టూడెంట్స్ ప్లీజ్ సి, ఇక్కడ మనకి 2 యాంగిల్స్, ఈ 2 కలిపితే 90 degrees వస్తాయని తెలుసు. సో ఇక్కడ హియర్ ఇస్ ద ఓన్లీ కీ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మన ఎగ్జామ్ కీ పాయింట్ అంటే టోటల్ గా చూడండి 3 కలిపితే 180 degrees వస్తాయని తెలుసు, అందులో 90 degrees అని ఆల్రెడీ తెలుసు. ఆటోమేటిక్ ఈ రెండింటిలో కలిపితే 90 వస్తుందని తెలుసు. సో ఇప్పుడు మనం కనుక్కోవాలంటే 3 యాంగిల్ కనుక్కోవాలి. నో, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు. ఇంకా మనకు తెలియాల్సినవి 2 యాంగిల్స్.
ఆ రెండింటిలో ఒక్కటిగానే మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా రెండోది తెలిసిపోద్ది. సో నేనేం చెప్తానంటే వెనెవర్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఒకటి కనుక్కుంటే రెండోది కనుక్కోవచ్చు అని మీకు తెలియాలి. లేదు అంటే మొత్తం అన్ని కూడా నేను బట్టి వేస్తాను, అది ఎంతో కనుక్కుంటాను, ఇది ఎంతో కనుక్కుంటాను, గుర్తు పెట్టుకుంటాను, అలాంటి వద్దు. మనకి జస్ట్ చెప్తానా x + y = 90 అన్నారు. ఈ రెండిట్లో ఎక్స్ కానీ వై కానీ ఏదైనా కానీ ఏదో ఒకటి తెలిసినట్టు ఆటోమేటిక్ రెండోది వచ్చేస్తుంది. సో వీఆర్ ఫోకస్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ వన్ థింగ్. బిఫోర్ దట్ మనకు కావాల్సింది కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి అంటే ఇది కారణం హైపోటెన్యూస్. అదే హైపోటెన్యూస్ ఎలా చెప్పారు. సో అది చెప్పడానికి నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ లిసన్. ఫస్ట్ పాయింట్, the side which is opposite to right angle, which is opposite to right angle అంటే మనకి ఏంటి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది. నథింగ్ బట్ దాని పాయింట్ ఏంటంటే చూడండి, ఆలోచించండి. సో ఆలోచించండి స్టూడెంట్స్, ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం, లంబకోణానికి ఎదుటి భుజం. సో ఈ పాయింట్స్ దేనికి కారణం అనేది కనుక్కోవడం వల్ల టు ఫైండ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ కనుక్కోవడానికి పాయింట్ ఇది. ఇలా బ్లైండ్ గా ఇది అయిపోతుంది అని కాకుండా చూడండి, the side which is opposite to 90 degrees or right angle. చూడండి ఇది 90 degrees, దీనికి ఆపోజిట్ సైడ్ ఏది ఇదే కదా. సో దిస్ ఈస్ హైపోటెన్యూస్, అది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇది హైపోటెన్యూస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, హైపోటెన్యూస్ కనుక్కోవడానికి పాయింట్ ఏం చెప్పాం, ద సైడ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. తెలుగులో అయితే లంబకోణానికి ఎదుటి భుజం, లంబకోణానికి ఏదైతే ఎదురుగా ఉంటుందో భుజం దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. అండ్ ఇంకో పాయింట్ కూడా చూడండి, రిమెంబర్ the side which is longest of all sides, the side which is longest of all sides అంటే మూడు భుజాల్లో కూడా అతి పెద్ద భుజం ఏది ఉంటుందో దాన్నే మనం కరణం అని కూడా చెప్తాం. అదే ద సైడ్ విచ్ ఈజ్ లాంగెస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఈ మూడు భుజాల్లో కూడా ఏ భుజం అయితే అన్నిటికంటే ఎక్కువ పొడుగు ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, కర్ణం అంటాం. సో కర్ణం కనుక్కోవడానికి నేను ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, మనకి ఏదైతే లంబకోణానికి ఎదురుగా ఉంటుందో నథింగ్ బట్ ద ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ సైడ్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. అండ్ రెండో పాయింట్ ఏంటి, మూడు సైడ్లు మనం కన్సిడర్ చేస్తే ఏ సైడ్ అయితే హైయెస్ట్ లెంత్ ఉంటుందో దాన్నే మనం హైపోటెన్యూస్ అంటాం. సో స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్. ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే కర్ణం తర్వాత ఎదుటి భుజం ఆసన భుజం కనుక్కోవడానికంటే దానికి వెళ్ళడానికంటే ముందు అండ్ లిటిల్ బిట్ థింగ్ ఐ విల్ మిస్ ఇట్, నేను చేయకపోయింది ఒకటి ఉంది. అదేంటంటే పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం మీకు అందరికి తెలిసిందే. పైథాగరస్ సిద్ధాంతం ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనకి 90 degrees ఇక్కడ ఉంటుంది. సో దీని హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఇది అవుతుంది కరణం. ఇది హైపోటెన్యూస్ అన్న నథింగ్ బట్ హైపోటెన్యూస్ కరణం. సో అదే ట్రయాంగిల్ ఇలా ఇచ్చి ఉంటుంటే దాని హైపోటెన్యూస్ ఏమవుతుంది, సేమ్ లైక్ దట్. ఇక్కడ 90 degrees ఉన్నాయి, దీనికి ఆపోజిట్ ఏది ఇది. సో ఇది కరణం అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం గురించి చెప్పుకుందాం అనుకున్నాం. సో కమ్ టు దట్ పాయింట్, పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ థీరం పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. ఏవైనా రెండు భుజాల యొక్క స్క్వేర్ ని ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను x అనుకున్నాను, దీన్ని y అనుకున్నాను, దీన్ని h అనుకున్నాను.
హైపోటెన్యూస్ నాకు తెలుసు కదా, దాన్ని హెచ్ అనుకున్నాను. రెండు సైడ్లు ఒకదాన్ని ఎక్స్ ఇంకోదాన్ని వై అనుకున్నాను. సో ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సమ్ ఆఫ్ టూ సైడ్స్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. రెండు భుజాల యొక్క స్క్వేర్ ని కూడి కలిపితే మనకి దాని యొక్క కర్ణం యొక్క స్క్వేర్ కు ఈక్వల్. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో చూడండి, అలాగే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి. మన ట్రయాంగిల్ ఇచ్చేటప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు, ఇది 4 ఇచ్చాడు. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే సమ్ ఆఫ్ 3 టూ సైడ్స్ ఇచ్చాడు. ఇది హైపోటెన్యూస్ అని మీకు తెలుసు, అవునా కదా? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. 9 ప్లస్ 16 25, 25 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 25, హెచ్ ఈక్వల్ టు √25, హెచ్ ఈక్వల్ టు 5 వస్తుంది. హెచ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి? 5. ఎప్పుడైతే మనకి ఇలా 3 భుజాలు 2 భుజాలు మాత్రమే ఇస్తారో మూడో భుజం మనం కనుక్కోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? 90 డిగ్రీస్ ఎక్కడ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఆపోజిట్ సైడ్ ని హెచ్ హైపోటెన్యూస్ అంటాం. సో ఇప్పుడు మనకి ఆసన్న భుజం ఎదుటి భుజం అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మనం ఫిక్స్ చేసుకునే యాంగిల్ ని బట్టి అవి డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ C1, ఇప్పుడు కానీ నేను దీన్ని ఈ యాంగిల్ ఎక్స్ అనుకుని ఉంటే, ఈ యాంగిల్ మనం ఎక్స్ అనుకుని ఉంటే, దాని పరంగా చూడండి, ఈ యాంగిల్ మనం ఎక్స్ అనుకుంటే ఏదైనా కూడా ఈ కరణమే, ఇందులో ఎటువంటి తేడా లేదు. ఇది హైపోటెన్యూస్ కరణం, అందులో తేడా ఉండదు. సో చూడండి, దీనికి పక్కనే ఉందా లేదా ఇది? సో పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఆసన్న భుజం. ఇంగ్లీష్ లో ఎడ్జసెంట్ సైడ్, ఇంగ్లీష్ లో ఏమంటారు కదా మనం? ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఇదేమంటాం? ఆపోజిట్ సైడ్ అంటాం, ఎందుకంటే దానికి ఎదురుగా ఉంది. తెలుగులో అయితే ఎదుట భుజం, ఆసన భుజం, ఎదుట భుజం. ఎప్పుడు వచ్చేవి? మనం ఈ యాంగిల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు. సపోజ్ అదే ట్రయాంగిల్ ఉంది మనకి, సేమ్ ఇది 90 డిగ్రీస్, ఇది హైపోటెన్యూస్ కరణం. ఇప్పుడు ఇది ఫిక్స్ చేస్తున్నాను నేను, దీని యాంగిల్ వై అంటున్నాను. దీని పరంగా చూసేటప్పుడు ఏమవుతుంది? దీనికి పక్కన ఉన్నది ఇది, సో ఇది ఎడ్జసెంట్ యాంగిల్ అవుతుంది, సరే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఆసన్న భుజం. మరి ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్, ఎదుట భుజం. సో చూడండి, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అనే ఫిక్స్. దే ఆర్ ఫిక్స్డ్? నో, ఖచ్చితంగా నాట్ అని చెప్పొచ్చు. మనకి ఏమైనా ఫిక్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. నిజానికి రైట్ యాంగిల్ తెలిస్తే మనకి కర్ణం అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ రెండు కూడా మారుతూ ఉంటాయి. ఏది ఆపోజిట్ ఏది ఎడ్జసెంట్ అనేది ఎప్పుడు మనం ఫిక్స్ చేయగలం అంటే మనం తెలుసుకునే, మనం విత్ రెస్పెక్ట్ టు విచ్ యాంగిల్, ఈ యాంగిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాం, ఈ యాంగిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాం అన్నదాన్ని బేస్ చేసుకొని ఏది ఎదుటి భుజం, ఏది ఆసన్న భుజం, ఏది ఎడ్జసెంట్ సైడ్, ఏది ఆపోజిట్ సైడ్ అని డిపెండింగ్ అపాన్ ది ఫిక్సింగ్ యాంగిల్ ఆర్ విచ్ యాంగిల్ వీఆర్ రిఫరింగ్. ఏ యాంగిల్ నుంచి మనం దాన్ని రిఫర్ చేస్తే చెక్ చేస్తాను అన్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం బ్లైండ్ గా ఇది ఎడ్జసెంట్ ఇది ఆపోజిట్ అలా చేయొద్దు. మన మేజర్ మిస్టేక్స్ అలానే జరుగుతాయి. సో ఖచ్చితంగా చూడండి, మన ఈ యాంగిల్ ప్రకారం అది మారిపోతాను ఒక్క విషయాన్ని మీరు మీ బ్రెయిన్ లో నోట్ చేసుకుని ఉంచుకుంటే చాలు. ప్లీజ్ నోట్ ఇట్. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చూద్దాం ఒక్కొక్కటి. ఇందాకలానే ట్రయాంగిల్ తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా మనం ముందుగా వచ్చినట్టు దీనికి వస్తాం. దీన్ని ఇది ఏ అనండి, ఇది బి, ఇది సి. ఏ బి సి అని ఇచ్చుకున్నాం. ఇది 90 డిగ్రీలు ఉంది, ఇది హైపోటెన్యూస్, ఇది మనకి కారణం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? యాంగిల్ ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను, యాంగిల్ టీటా. ఏమనుకున్నాను? యాంగిల్ టీటా. ఆ టీటా అనేది కూడా యాంగిల్ ఏ. యాంగిల్ ఏ అని అనుకోండి, లేదా యాంగిల్ టీటా అని అనుకోండి, యాజ్ యువర్ విష్. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఇది సైన్ టీటా. సైన్ టీటా ఫార్ములా ఏంటి సార్ అంటే సైన్ టీటా ఫార్ములా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో మనం ఎప్పుడైతే ఇది టీటా ఫిక్స్ చేసుకున్నాం మనకి తెలిసింది ఆపోజిట్ సైడ్ అని.
అంటే ఎదుటి భుజం అని, ఇది ఎడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం. అర్థం ఎందుకు ఆసన్న భుజం? ఎడ్జసెంట్ అన్నప్పుడు మనకు తెలుసు ఎడ్జసెంట్ అంటే పక్కనే. సో ఈ యాంగిల్ పక్కన ఉన్నది కాబట్టి ఇది కాబట్టి ఆసన్న, ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఎదుటి భుజం అంతే. సో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఎదుటి భుజం బై కరణం. తర్వాతది కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజం బై కరణం అని. ఆసన్న భుజం బై కరణం. నాకు తెలిసి ఈ రెండు ఫార్ములాస్ కీ పాయింట్స్. ఈ రెండు కానీ మనం సరిగ్గా నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రీ బాగా వచ్చినట్టు. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కింద హైపోటెన్యూస్ అనేది ఫిక్స్డ్, కింద హైపోటెన్యూస్ అనేది ఫిక్స్డ్. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి మర్చిపోతున్నారని అనిపిస్తే చూడండి, ఏకి సికి దగ్గర రిలేషన్. మెథడ్ మనం ఏబిసిడి రాసేటప్పుడు ఏబిసి అంటే ఈ రెండు దగ్గరగా ఉన్నట్టే కదా. సో అప్పుడు ఇక్కడ సి వచ్చిందంటే ఖచ్చితంగా ఎడ్జసెంట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రకారంగా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ సైన్ థీటా అంటే ఎస్ అనే కొంచెం దూరంలో వస్తాయి కంపేర్ టు ఏబిసి. ఏకి సితో పోలిస్తే ఎస్ అనే చాలా దూరంగా వస్తాయి. సో మనం ఈజీగా గుర్తుకోవచ్చు సిఏ ఎస్ఓ. లేదు ఇక్కడ కూడా తెలుగులో కూడా ఉంటుంది చూడండి, కాస్ థీటా వచ్చిందని ఆసన్న భుజం అంటే ఆ ముందు వచ్చింది, తర్వాతే ఎదుటి భుజం వస్తుంది, ఏ వస్తుంది. మన అలసినప్పుడు అన్నప్పుడు ఆ ముందు వచ్చి తర్వాత ఏ వస్తుంది. సో ఇన్ కేస్ ఇది ఎందుకు సార్ చెప్తారు మీరు, మాకు తెలుసు కదా ఆల్రెడీ మేము నేర్చుకున్నాం మీరు అనుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఇలా వెంటనే గుర్తుపట్టుకోవచ్చు. పుస్తకం తీసేది ఎక్కడ ఎత్తకుండా ఆ రోజు సార్ చెప్పారు కదా సికి ఏకి దగ్గర రిలేషన్ ఉంటుంది, లేదు తెలుగు మీడియం ప్రకారం ఆకి దగ్గర ఉంటుంది. సో కాస్ థీటా అనేది ఫస్ట్ ఆసన్న భుజం రావాలి, కింద కర్ణం వస్తుంది. ఇది వచ్చినట్టు ఆటోమేటిక్ అది వచ్చేసినట్టే. అండ్ ద థర్డ్ ఫార్ములా tan థీటా. tan థీటా నేనైతే ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోండి, సైన్ థీటా బై కాస్ థీటా అని గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా బై కాస్ థీటా మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు నేను ఎలా గుర్తుపెట్టుకోమన్నా అంటే tan థీటా అనే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. తెలుగు మీడియాలో ఏంటి? ఎదుటి భుజం బై ఆసన్న భుజం, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఇప్పుడు చూడండి, మనం ఎందుకు సార్ సైన్ థీటా బై కాస్ థీటా తీసుకోమన్నారు అంటే ఇక్కడ చూడండి tan థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కింద ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కింద రెండు కామనా కాదా? తెలుగులో రాస్తున్నా కూడా చూడండి, ఎదుటి భుజం బై కర్ణం, ఆసన్న భుజం బై కర్ణం. రెండు దగ్గర కర్ణం ఉందా లేదా? సో ఇది కర్ణమే, ఇది కూడా కర్ణమే. సో ఈ రెండు కూడా మనం ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం, ఒకదాని ఒకటిని క్యాన్సిల్ చేసేస్తాం. ఈ రెండులా కొట్టేస్తే మిగిలేది మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఫస్ట్ ఈ త్రీ ఫార్ములాస్ నోట్ చేయండి. దెన్ వి మూవ్ ఫర్ an ఎగ్జాంపుల్. సో వెయిట్ చూడండి, దీని ప్రకారంగా రాసుకుందాం. మనం ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదా బీసీ, హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఏసీ. సో ఈ ఫార్ములా సైన్ థీటా కాలం మనం ఎలా రాసుకోవచ్చు? ఏబి బై ఏసీ. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ ఏబి బై, సో ఓకే ఫైన్, రాంగ్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఏసీ. కాస్ థీటా అయితే ఏబి బై ఏసీ. చూడండి ఏసీ కింద కామన్ ఉండకంటే అది తీసేస్తాం, బీసీ బై ఏసీ, బీసీ బై ఏబి. సో ప్లీజ్ నోట్ ఇట్ వన్ స్టూడెంట్స్. సో అకార్డింగ్ టు మై వే, నా ప్రకారం మీరు ఏంటంటే సైన్ థీటా కాస్ థీటా రెండు ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. tan థీటా ఫార్ములా దాని నుంచి రాసుకోవచ్చు, సైన్ బై కాస్. ఇది కూడా చూడండి టీకి ఎస్ కి రిలేషన్, ఎస్ కి రెండు పక్క పక్కన ఉంటాయి అన్నారు,
అందుకే టీ ఉంది, దాని పక్కనే ఎస్ రావాలి, సైన్ థీటా బై కాస్ థీటా. మీరు మర్చిపోకుండా ఉండొచ్చు ఇలాంటి ట్రిక్స్ పెట్టుకుంటే. చూడండి టాన్ థీటా అంటే టీ, టీకి దగ్గర ఏంటి ఎస్, సో సైన్ థీటా బై కాస్ థీటా. ఎప్పుడైతే మనకి టాన్ థీటా వస్తుందో సైన్ బై కాస్, కాస్ బై సైన్ అని డౌట్ రావచ్చు. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, టీ కదా, టీకి దగ్గర ఏంటి ఎస్, సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవాలి. సో మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ గా టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని వస్తుంది. వచ్చిందంటే ఆటోమేటిక్ మనకు తెలుసు కదా, ఇంకా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అన్నా కూడా దాని ప్రకారం గుర్తొచ్చేస్తాయి అన్ని ఒక ఆర్డర్ లో. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్ క్లియర్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ అప్పుడు సీకెంట్, కొసీకెంట్, కాట్ చూద్దాం. ఫస్ట్ కొసీకెంట్, తర్వాత సీకెంట్, దెన్ కాట్. చెప్తున్నాను వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే నా పాయింట్ ఆఫ్ వర్షన్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ cosecant theta equal to 1 by sin theta. Secant theta అంటే 1 by cos theta. Cot theta అంటే 1 by tan theta. అదర్వైజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు cos theta by sin theta. సో ఇలా గుర్తుపెట్టుకుంటే వీటి కోసం ఫార్ములాస్ అన్ని మళ్ళీ మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు కావాలంటే sin theta అంటే ఏమని రాస్తాం ఇక్కడ మనం, sin theta అంటే ఆపోజిట్ సైడ్ వే హైపోటెన్యూస్ కాదు. సో ఇప్పుడు కింద ఉన్నది పైకి వెళ్తుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. తెలుగులో చెప్పుకుంటే ఏమీ లేదు, కొసెకంట్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటే ఆపోజిట్ అంటే ఎదుటి భుజం బై కర్ణం. సో ఇప్పుడు ఈ కర్ణం అనేది పైకి వెళ్తుంది, కిందకేం వస్తుంది, ఎదుటి భుజం వస్తుంది, అంతే. సో ఇప్పుడు కొసెకంట్ థీటా అంటే ఫార్మ్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సో అన్ని గుర్తు పెట్టుకున్నామని మనం చేయొద్దు, ఎలా తెచ్చుకుందాం అనేది మాత్రం ఆలోచించండి. సో కొసెకంట్ థీటా అంటే 1 by cos, cos నెలలో వచ్చి 1 by cos అంటే adjacent by hypotenuse. సో hypotenuse పైకి వెళ్తే hypotenuse by adjacent. సో దాన్ని మనం తెలుగులో చూస్తే ఏంటి, adjacent అంటే ఏంటి, ఆసన్న భుజము బై కర్ణము. సో ఇప్పుడు కర్ణం పైకి వస్తుంది, ఆసన్న భుజం అనేది కిందకి వస్తుంది. అండ్ ఫైనల్ గా tan theta ఈక్వల్ ఏంటి, cos theta ఈక్వల్ టు 1 by tan theta, అదర్వైజ్ ఈక్వల్ టు cos theta by sin theta. సో మనం ఎందుకు చెప్పుకున్నాం cos theta by sin theta, దీనికి ఏమొస్తుంది, cos theta అంటే ఆసన్న భుజం బై కర్ణం, sin theta అంటే ఎదుటి భుజం బై కర్ణం. సో బోత్ సైడ్స్ మనకి ఏమవుతుంది, కర్ణం అనేది క్యాన్సిల్ అయిపోయి హైపోటెన్యూస్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ అంటే ఆసన్నము బై ఎదుటి భుజం వస్తుంది. సో చూడండి ఇందాక వాటికి ఇప్పటికి రిఫరెన్స్ విత్ రిఫరెన్స్ టు దట్ వి కెన్ లెర్న్ వెరీ ఈజీ. దాని ప్రకారం మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. కొసెకంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అని చదివేదానికంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు 1 by sin theta అని రాసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్న sin theta cos theta ఫార్ములాస్ మీకు గుర్తుంటాయి, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం రాసుకెళ్ళిపోవచ్చు. ఆ మూడింటికి ఆపోజిట్ గా ఉంటాయి అనేది నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్ బై ఆపోజిట్ సైడ్, దీన్ని AC బై ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి BC, AC బై BC, AC బై AB. ఇదేంటి cot theta, cot theta అంటే మనకి ఏమొస్తుంది, AB బై AC, సారీ AB బై BC. మీరందరూ ఎలా చెప్తారు మాత్రం చెప్తున్నారు, బా 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 నేను ఎలా థింక్ చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, కొసెకంట్ థీటా ఈక్వల్ టు 1 by sin theta కదా, కొసెకంట్ థీటా ఈక్వల్ టు 1 by sin theta, ఈజ్ ఇట్ ఫైన్, అది ఓకే కదా మీకు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న sin theta ఇక్కడ ఏం చేస్తుంది, భాగిస్తుంది, డివిజన్ చేస్తుంది, ఇటు వస్తే ఇంటూ చేస్తుంది. సో లైక్ దట్ ఫార్ములా వీ కెన్ రైట్ అనదర్ ఫార్ములా, కొసెకంట్ థీటా ఇంటూ sin theta ఈక్వల్ టు 1. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు వస్తే ఇటు పక్క భాగిస్తుంది, ఇటు పక్క ఏం చేస్తుంది, వస్తే ఇంటూ చేస్తుంది. సో చూడండి కొసెకంట్ థీటా ఇంటూ sin theta ఈక్వల్ టు 1 అంటే దేర్ ఈస్ ఏ హిడెన్ ఫార్ములాస్. ఆల్రెడీ మనకు తెలిసిన దాంట్లోనే మనకి ఇంకొక ఫార్ములాస్ ఉన్నాయి కొత్తగా. సో చెక్ ఇట్ లైక్ దట్, ఇది కూడా ఏమవుతుంది, secant theta ఇంటూ cos theta ఈక్వల్ టు 1. ఎందుకంటే పైన 1 ఉందా, 1 అలానే ఉంది. సో దీనికి కూడా cot theta ఇంటూ tan theta ఈక్వల్ టు 1. సో దీస్ ఆర్ ద 3 హిడెన్ ఫార్ములాస్ వాట్ వి నో. మనకు తెలిసి ఈ మూడు, బట్ ఇలా రాసి వాల్యూ 1 అనేది మీకు చాలా మందికి తెలియదు, అందరూ తెలిసినా మళ్ళీ సపోజ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ చెప్తాను కొసెకంట్ థీటా ఇంటూ sin theta గానీ మీకు ఇస్తే ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తారు, కొసెకంట్ థీటా అంటే 1 by sin రాసి sin రాసి sin ని sin కొట్టేసి అప్పుడు 1 వస్తుందని రాస్తారు, అవునా కదా. సో నవ్ ఆన్ వర్డ్స్ సరిగ్గా చూడండి, కొసెకంట్ sin ఆపోజిట్ కదా, సో ఆటోమేటిక్ 1 వస్తుంది, మనం సమ్ చేయకూడదు ఇంకా, ఎందుకంటే చేస్తూ పోతాము అంటే మనకు టైం వేస్ట్ అవుతుంది.
సో ఇలా డైరెక్ట్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. కొసికెంట్ సైన్ ఈ రెండు ఆపోజిట్, సో 1 వస్తుంది. ఈ రెండు ఆపోజిట్ 1 వస్తుంది. ఈ రెండు ఆపోజిట్ 1 వస్తుంది. మీకు ఇలాంటి రిలేషన్స్ ఎగ్జామ్స్ లో రిపీట్ చేస్తున్నాడు, ఇవే మీకు అడుగుతున్నాడు. సో స్టూడెంట్స్ అగైన్ నోట్ దిస్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. వాట్ వి ఫ్రమ్ so triangle see it students, A B C 90 degrees is hypotenuse. So now I am taking the angle here theta and I am giving the side, this side is 3, this side is 4, this side equal to ఇది 3, ఇది 4, ఇది 5 యూనిట్లు అనుకుందాం. సో చూడండి మనకి ఇది కాబట్టి ఇదేంటి, ఇది ఆసనం, నథింగ్ బట్ HSL. ఇది ఎదురుగా కాబట్టి ఆపోజిట్ లేదా ఎదుట, అవునా కదా. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ రాద్దాం. sin θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే 4 బై హైపోటెన్యూస్ అంటే 5. అదర్వైజ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, మీరు ఇందాక చెప్పినట్టు BC బై AC, BC బై AC ఈక్వల్ టు 4 బై 5. cos θ ఈక్వల్ టు adjacent సైడ్ బై హైపోటెన్యూస్. adjacent సైడ్ అంటే ఆసన్న భుజము బై కరణము. సో ఇదేంటి AB బై AC 3 బై 5. నెక్స్ట్ tan θ. tan θ అంటే ఏమన్నా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా sin θ బై cos θ. సో sin θ బై cos θ అంటే 4 బై 5, 3 బై 5, 5 5 క్యాన్సిల్, 4 బై 3 వస్తుంది. సార్ ఎందుకు సార్ ఇలా అయితే మళ్ళీ sin θ బై cos θ రాయాల్సి వస్తుంది, రాయాలి కొట్టాలి, తర్వాత 4 బై 3 వస్తుంది అండ్ డౌట్ మీకు రావచ్చు. బట్ రిమెంబర్ ఇప్పుడు ఇక్కడ బేసిక్ కాబట్టి మనకి ఏంటి, tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన భుజం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది, కష్టాలు అనిపించచ్చు. బట్ ఇంకా లాంగ్ రన్ లో మనం ముందుకు వెళ్లే కొద్ది సమ్స్ అన్ని tan θ ఈక్వల్ టు sin θ బై cos θ రిలేటెడ్ గానే వాడతాం తప్పితే ఎడ్జసెంట్ ఎదుటి భుజం బై ఆసన భుజం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇలా వాడం. సో అందుకని ఇక్కడే మీరు అలవాటు చేసుకోండి. అండ్ ఇవి అయ్యాయి. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, దీనికి మళ్ళీ ఇంకా కావాలంటే మనం అనుకున్నట్టు ఆపోజిట్ సైడ్ బై ఎస్ఎల్ BC బై AC, సారీ BC బై AB. ఇప్పుడు చూడండి అండ్ ద 3 ఆపోజిట్ థింగ్స్, 3 ఆపోజిట్ థింగ్స్ ఏంటి, sin θ ఆపోజిట్ cosecant θ. సో దీని ఆన్సర్ ఎంత 5 బై 4. ఆపోజిట్ అన్నాం కాబట్టి దాన్ని రివర్స్ చేసేయాలి. secant θ కి 5 బై 3, cot θ 3 బై 4. సో లైక్ దట్ మనం కావాలంటే ఇవి కూడా మళ్ళీ ఆపోజిట్ చేసుకొని రాసుకోవడం కదా, ప్రాబ్లం ఏదైతే. సో చూడండి దీన్ని AC బై BC అంటారు, దీన్ని AC బై AB అంటారు, దీన్ని AB బై BC అంటారు. సో థింగ్ ఏంటంటే ఏవైతే మనకు ఉన్నాయో వాటిని ఆపోజిట్ చేయడమే. సో ఈ పెద్ద ప్రాబ్లం కూడా కాదు. సో కొన్నిసార్లు మీకు ఏం చేస్తారంటే ఇలా ట్రయాంగిల్ ఇచ్చేటప్పుడు sin θ కనుక్కోండి లేదా cos θ కనుక్కోండి అడుగుతారు. లేదు ఈ మూడిట్లో 3 4 ఇచ్చాడు ఇది ఎవడు, ఇందాక చెప్పిన పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది 5 అని కనుక్కొని అప్పుడు ఈ ఫార్ములాస్ లో రిలేట్ చేసుకుని తీసుకొని వస్తాం. ఓకే స్టూడెంట్స్, అండ్ నౌ ఐఎమ్ గివింగ్ ఏ వర్క్ ఫర్ యూ. నేను మీకు ఒక వర్క్ ఇస్తున్నాను. సో మాకేం చేయాలంటే మీరు sin θ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఎంత వస్తుంది, ఆల్రెడీ sin θ అంటే చెప్పేసాను 4 బై 5, cos θ అంటే 3 బై 5 అని. సో 4 బై 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 బై 5 హోల్ స్క్వేర్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. నెక్స్ట్ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు ఎంత వస్తుందో చెక్ చేయండి. cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు ఎంత చెప్పండి. సో దిస్ 3 యూ కెన్ డూ. ఈ మూడు కూడా మీరు చేయండి, మీ పుస్తకాన్ని మీరు చేసి ఉంటుంది. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఎంత వస్తుంది, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఎంత వస్తుంది, cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ అయితే ఎంత వస్తుంది. సో వీటికి ఏంటి సార్ అనుకోండి, sin θ ఆల్రెడీ మనకు ఉంది 4 బై 5, దానికి స్క్వేర్ చేయండి, ప్లస్ 3 బై 5 దానికి స్క్వేర్ చేయండి, వాల్యూ ఎంత వస్తుందో రాయండి. secant స్క్వేర్ అంటే ఆల్రెడీ చెప్పాం 5 బై 3, దానికి స్క్వేర్ చేయండి. tan అంటే ఏం చెప్పాం 4 బై 3 చెప్పాం, దానికి స్క్వేర్ చేయండి. ఇలా మీరు ఇక్కడ ఈ 3 ఐడెంటిటీస్ ఈ మూడింటికి కనుక్కొని ఏం వాల్యూ వస్తుందో చెప్పండి. సో స్టూడెంట్స్ థ్యాంక్ యూ.